అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తుంటాం. టైలరింగ్ ఎలా ఉంది ఫీల్డ్? ఇప్పుడు బాగుంది. బాగానే ఉంది. ఇప్పుడు బాగుంది అంటే ఏంటి మరి? గతంలో ఎలా ఉండేది? గతం మీద పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది. గతం మీద పోల్చుకుంటే ఓకే అన్న. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి 1 year దాటిపోయింది, ఒక 10 days 20 days అయిపోతుంది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 1 year పరిపాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏంటనుకోవచ్చు అంటారు? ముందు రోడ్లు బాగుపడినాయి. అస్తవ్యస్తం ఉన్న రోడ్లు కాలువలన్నీ నీట్గా వచ్చినాయి. ప్రతివాడు పని చేస్తున్నాడు. ఆ టైంలో ఎవరు పని చేయలేదు. ఇప్పుడు శుభ్రంగా పని చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. యాక్సిడెంట్లు తగ్గిపోయినాయి. ఇదివరకు రోజుకి 10-15 యాక్సిడెంట్లు అయ్యేది, ఇప్పుడు ఆ యాక్సిడెంట్లు లేవు. ఎందుకని రోడ్లు బాగుండటం వలన నీట్గా చేస్తాడు. బాగుంది, బాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రోడ్లు ఒక్కటే బాగుంటే సరిపోద్దా? పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వాల్సిన పని లేదు? పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఆల్రెడీ తల్లికి వందనం ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. అందరికీ పడిపోయినాయి కూడా. మాకు పడినాయి. నీకు కూడా పడినాయి? నాకు ఒక పాపకు పడినాయి. మా ఇంటి దగ్గర వాళ్ళకి కూడా పడినాయి. లేదు, ఇక్కడ ఏదో పార్టీలు చూసి ఇస్తున్నారనేది ఒక ప్రచారం చేస్తున్నారు. మా ఇంటి ఎదురు వాళ్ళు మొత్తం వైసీపీలోనే ఉంటారు. వాళ్ళు దాంట్లో పదవులు కూడా ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో 9 ఉంటారు పిల్లలు. నలుగురికి పడినాయి. మరి వాళ్ళు వైసీపీలో పదవులు కూడా ఉండే వాళ్ళకి. మరి వాళ్ళకి ఎలా పడినాయి? మరి వాళ్ళు టీడీపీ అనుకుంటున్నారా? కాదు కదా. వాళ్ళు వైసీపీ పార్టీ జెండాలు మోసుకొని మెళ్ళో టవల్స్ వేసుకొని తిరుగుతుంటారు మా వార్డులో. వాళ్ళకి పడినాయి. అది మనం ఇక్కడ సచివాలయంలో కూడా మేము చూసాము. వాళ్ళకి పడినాయి. మరి వాళ్ళు వైసీపీగా అన్న. ఇప్పుడు 1 yearలో రాష్ట్ర ప్రభుత్వం అసలు సంక్షేమాలు ఏం చేయకుండా మొత్తం సర్వనాశనం చేస్తుంది పేదలని అంటున్నారన్న, అది నిజమేనా? వాళ్ళు చేసి వీళ్ళ మీద చెప్తున్నారు అంతే. వీళ్ళు సుపరిపాలన అనేది వీళ్ళు చూపిస్తున్నారు. అది ఓర్చుకోలేక వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అయ్యి. సుపరిపాలన ఏందో బాబు గారు బాగా తెలుసు. బాబు గారికి చెప్పే అంత రోల్ కాదు వాళ్ళు. ఎందుకంటే బాబు గారి పరిపాలన ఇదివరకు చూసాము, ఇప్పుడు చూస్తున్నాము. వీళ్ళ పరిపాలన మన చూసి చేదర పుట్టేగా 11 ఇచ్చింది వాళ్ళకి. లేదు, ఈవీఎంలు మోసం చేసినాయి అంటున్నారు కానీ ఎప్పటికీ అదే పాట మీద ఉన్నారు. ఈవీఎం మోసం చేసినాయి. మళ్ళీ వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు మోసం చేయలేదా? వాళ్ళు గెలిచినప్పుడేమో కరెక్ట్గా పడి, వీళ్ళకేమో ఈవీఎం లేదు. ఎవరితో చెప్తున్నారండి? పిచ్చివాళ్ళు జనాలు కాదు. జనాలు బాగా తెలివిగల వాళ్ళు కాబట్టే వాళ్ళకి 11 ఇచ్చేసి కూర్చోబెట్టారు. అయినా కానీ వాళ్ళకి ఒక్కొక్కరికి తగ్గక ఎట్లా పడితే అలా మాట్లాడుతున్నారు. ఆమెని ఒక ఆడ మనిషిని పట్టుకొని ఎట్టా పడితే అలా బూతులు అలా మాట్లాడతారండి వీళ్ళు. ఎందుకని మార్చుకోలేకపోతున్నారు? వాళ్ళ బిహేవింగ్ అలాంటిది. ఇప్పుడు అధినాయకుడు ఏమన్నాడు మొన్న? రప్పరప్ప అంటే తప్పేముంది అంటున్నాడు. ఏంది రప్పరప్ప తప్పు? ఇప్పుడు నీ నాయకుడు ఇట్లాగా ఒక అసెంబ్లీలో మాట్లాడితే నువ్వు ఖండించింది ఏది? అదే కనుక చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే చిన్న తప్పుగా ఒప్పుకోడు ఆయన. ఖండించేసి సస్పెండ్ చేస్తాడు. నువ్వు ఒక్కటి చేసింది చూపించు. వాళ్ళు చేస్తుంటే ఇంకా చప్పట్లు కొట్టి నవ్వుకుంటున్నావు. ఆడవాళ్ళని మాట్లాడుతుంటే నువ్వు చెప్పే మాటలు అయ్యా. ఆడవాళ్ళని అంటే ఏంది? ఆడవాళ్ళని అనకూడదని నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకపోయేసరికి వాళ్ళు అద్దోసిన అమ్మదిలాగా అందరు తిడుతున్నారు. ఎలా పడితే ఎలా మాట్లాడితే ఇంకా జనాలకు అప్పుడే మీ మీద చేదరికం వచ్చేసింది. అదే కనుక నువ్వు అప్పుడు ఆపినట్టయితే నీ వాల్యూ నీకు ఉండేది. నువ్వు 151 సీట్లది ఇంత డౌన్ అవడం కారణం నువ్వే. నీ ఎమ్మెల్యేలకి నీ మినిస్టర్లకి ఎవరికి చెప్పుకోలేకుండా ఇట్లా చేయడం వల్లనే నీకు అది ఇచ్చింది. చేతకంతనం ముమ్మాటిగా ఆయన చేసుకుందే. ఇంకా చేస్తున్నాడు. ఇంకా అదే పనిలో ఉన్నాడు కానీ మారరు. ఇంకా అర్థమైపోయింది. ఈ కూటమి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పుడన్నా మారుతాడులే ఆయన అనుకున్నాం మేము. కనీసం కొద్దిగా మార్పు కూడా రాలేదు అతని దగ్గర. రాదు కూడా. ఇంకా అర్థమైపోయింది ఎందుకు మార్పు రాలా. ఇదివరకు బయటకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వస్తే బారికేడ్లు కట్టుకోవడం ఎంత ఉండేది. ఇప్పుడు ప్రజల్లో మమేకమై తిరుగుతున్నాడు కదా మరి ఆయన. అవును, మమేకమై తిరిగితే ఎవరెవరిని చంపేయచ్చు. అప్పుడు మనం రాజకీయం చేసుకోవచ్చు. జరుగుతుంది అది. దానికోసం ఆయన ఎక్కడికి వచ్చినా అదేగా జరుగుతుంది. ఆయన రొంటపాళ్ళు అతను చనిపోయి 1.5 సంవత్సరం దాటిన తర్వాత పరామర్శించుకి 1.5 సంవత్సరం తర్వాత పరామర్శించుకెళ్ళేది ఎవడండి? చనిపోయినప్పుడు వెళ్తాడు ఎవడైనా కానీ. చనిపోయినప్పుడు ఇప్పుడు నేను శవం దగ్గరికి చూడడానికి వెళ్ళాలి కానీ ఆయన చచ్చిపోయి 1.5 సంవత్సరం తర్వాత నేను పోయేది ఏందండి? అది రొంటపాళ్ళ అది ఉండేది. ఆ సొందు చూస్తే ఇంత రోడ్డు కూడా ఉండదండి. ఇంత రోడ్డు కూడా ఉండదు. వాళ్ళ ఇంటి ఎదురిల్లే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చాలా చిన్న సొందు. దాంట్లో నువ్వు వేల మందిని తీసుకుని వెళ్ళిపోతే చెప్పారు. అభిమానంతో వచ్చారు వాళ్ళంతా అంటున్నారు. అభిమానంతో లేదు, పాడు లేదండి. వీళ్ళు బండ్లు పెట్టుకొని తప్పించుకోవడం తప్పితే ఏం లేదు. అది అర్థమైపోతుంది. అక్కడ ప్రతి మనిషికి అర్థమవుతుంది. అర్థమయ్యే అక్కడ సినిమా అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. నేను పెరిగింది కూడా అక్కడే.
ఆ కురోడు కూడా నా ముందు చిన్న కురోడే, మాకు బాగా తెలుసు వాళ్ళు. ఏది కూటమి ప్రభుత్వం వేధింపులే చంపేసినాయి? ఏం లేదు, వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. వాళ్ళ నాన్నగారు నాకు బాగా ఆత్మీయుడు. వీళ్ళు ఏం మాట చెప్పారో ఆయన ఆ మాట చెబుతున్నాడు. అంతే అంటారు? నాకు మొత్తం తెలుసు. అక్కడ మా ఇంటి ఎదురులేనండి వాళ్ళది. ఏం జరిగిందంటారు అసలు అది అక్కడ అతను అబ్బాయి ఏజ్ తగ్గట్టుగా చేయలేదు. అన్నీ పెద్ద పెద్ద పనులు, బెట్టింగ్లు, ఇవన్నీ ఊరినే బెట్టింగ్ మాయం చేశాడు. ఓకే. ఊరిని బెట్టింగ్, అసలు బెట్టింగ్ అనేది ఆ రొంటపాళ్ళలో లేదు. అలాంటిది రొంటపాళ్ళ అనే ఊరిలో బెట్టింగ్ని లేబెట్టించాడు. పెట్టించి ఆశ చూపించి వాళ్ళకి, పల్లెటూరు వాళ్ళకి ఏమంతగా అవగాహన లేదు పాపం. వాళ్ళకి వీళ్ళు ఇంకా చూపించి వాళ్ళ పదవులు ఇప్పిస్తాం, అది ఇప్పిస్తామని చెప్పి జనాల్ని మార్చి వాళ్ళని నాశనం చేశారు. జరిగింది అది. ఆ కురోడు చిన్న కురోడే కాదే. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో పెద్ద పనులు చేశాడు. చేసి అలా అయ్యాడు. ఓకే, ఆ సంగతి పక్కన పెడితే మరి ఈ మధ్యకాలంలో మరి గుంటూరు వచ్చారు, తర్వాత చూస్తే కనుక పొదిలి వెళ్ళారు, ఇప్పుడు బంగారుపాళ్యం వెళ్ళారు. పర్యటనలు బాగానే చేస్తున్నారు కదా. పర్యటనలు చేసి ఏం చేస్తున్నారు? పొదిలి వెళ్ళారు, పొగాకుని తొక్కేసి పొగాకుని నాశనం చేశారు. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళారు, ఆ ఊరిలో మామిడికాయలన్నీ లారీలు ట్రాక్టర్ల, అది మీరు ఆ పడేసే బదులు ఎవరైనా రైతులకి ఇచ్చి అమ్ముకొని వాళ్ళు తింటారు కదండి. అసలు అమ్మే పంటని పన్నుకి ట్రాక్టర్లతో తొక్కించడం ఏందండి? అసలు ఏమన్నా ఉందా? అది కనీసం మన ఇంగిత జ్ఞానానికన్నా తెలుసుకోవాలి. తినే వస్తువుని అలా నేళ్లపాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను మోసం చేస్తుంది అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పిచ్చి, అదంతా వీళ్ళు కల్పిస్తున్న కల్పన, అంతేగాని జనాలు అందరికీ అర్థమైపోయింది. కూటమి వచ్చిన తర్వాతనే శుభ్రంగా ఉంటున్నారు జనాలు అని చెప్పి ప్రతి మనిషికి అర్థమైపోయింది. వాళ్ళు ఎవరు కూడా ఇది చేయట్లా. దానికి మాత్రం ఒప్పుకునే ఆ మాటకు తప్పు. అసలు ఆ మాట తప్పు అంటారు? అవును. లేదు, అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రోడ్లు వేసి ఉపయోగం ఏముంది, పేద ప్రజలకు ఆ డబ్బు పంచేస్తే ఉపయోగంగానే అంటున్నారు కదా. జనాలకి పంచాలండి. ఎంతవరకు పంచాలి? జనాలకి పంచాల్సినంతవరకు పంచాలి. ఈ రోడ్లు వేయడం వల్ల జనాలు బతుకుతారండి. రోజుకి ఒక 10 యాక్సిడెంట్లు పోయినాయి, మరణాలు తగ్గినాయి. ముందు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కదా, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ప్రతి గడపకు వస్తాం మేము అంటున్నాడు కదా. మరి రానండి, ఏముంది, అప్పుడే తెలిసిద్ది ఆయనకి కూడా తెలిసిద్ది. మళ్ళీ పాదయాత్ర కూడా వస్తానంటున్నాడు. ఇంకా మంచిది. అప్పుడు మొత్తం తెలిసిపోయిద్ది. ఇప్పుడు జనాల్లో ఏముందండి, ఎన్ని రోజులు పిలుస్తారు, ఎన్ని రోజులు టాటర్లు పెట్టి, ఎన్ని రోజులు మందు బాడీస్ ఇచ్చి పొలాలు ఇచ్చి ఎన్ని రోజులు రప్పిస్తారండి? చూద్దాం.